పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా దళితులపై జరిగిన దాడి ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీ కలెక్టర్ నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని ర్యాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బి కొత్తూరు బాధితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో డాక్టర్ రత్నాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూరల్ ఎస్ఐ జాన్ బాషాతో ఈ కేసు విషయమై మాట్లాడారు. ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు రాజకీయ పార్టీ ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మీరు గుడ్డ దింపేసుకొని రాజకీయం అడ్డమే పెడుతున్నారు సార్. ప్రతి దానికి కూడాను మేమైతే కాంప్రమైజ్ కావడం సార్. నిజం చెప్పండి, ఫ్యాక్ట్స్ చిన్న అది అక్కడ అందుకనే నిలబడి లేదు మాకు కేసే కావాలంటారని మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఇప్పుడుగా ఆలోచించుకొని చెప్పండి. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ గారు అదే అడిగారు. మీరేదో ఇప్పుడు వేడి మీద వచ్చారు కాబట్టి ఆడి మీద మంటతోనో ఈడి మీద మంటతోనో ఏళ్ళ ముందు తర్వాత గ్రామ పెద్దలు వచ్చారండి, ఎమ్మెల్యే చెప్పారు, ఆడి చెప్పాడు, ఈడు చెప్పాడు, మేము కాపురం అయిపోతాం అంటే మాత్రం కుదరదు. మీకు రేపు ఈ టైం వరకు టైం ఇస్తున్నాను. అర్థం కదా? మీరు మా వాళ్ళు కూడా మాట్లాడుకోండి. అర్థంగా ప్రతి చోట తన్నులు ఎస్సీ కూడా తింటున్నారు, వెనకట్టు వెనకిట్టు ఉంటున్నారు. నా దగ్గర పాలిటిక్స్ ఏమి కుదరదు, మీకు తెలుసు కదా. ఆ మిత్రులారా, బంధువులారా, మీకు అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే. నేను ఈరోజు పిఠాపురం మండలం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి 2 వర్గాల మధ్య గొడవ జరిగిందని చెప్తా ఉన్నారు. వర్గాలు ఏమైనప్పటికీ తన్నులు తిన్నది ఎస్సీ వాళ్ళే, పర్టికులర్గా మానవులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు రాజకీయ పార్టీలకు కొమ్ము కాసినంత కాలం, కులాన్ని మర్చిపోయి మనకెందుకు లేని వర్గాలను ప్రోత్సహించినంత కాలం ఈ తన్నులు మనకు తగులుతూ ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇక్కడే కాదు దేశం మొత్తం నేను తిరుగుతా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ పేరుతో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా మనల్ని రక్షించలేవు, మనల్ని కాపాడలేవు మిత్రులారా. అలాగే ఈ సంఘటనకు సంబంధించి పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో జరిగింది. మరి అటుపక్క కొంతమంది ఉన్నారు, ఇటుపక్క కొంతమంది ఉన్నారని చెప్తా ఉన్నారు మన వాళ్ళు. చూడండి, 2 వర్గాలుగా సృష్టిస్తూ ఉన్నారు. మరి చెప్పడానికైతే కొంతమంది అటుపక్క 4 ఉన్నా, ఇటుపక్క 100 మంది ఉన్నా, అటు ఇటు కూడా ఎస్సీ వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి దీన్ని ఎలా పరిష్కారం చేస్తామో మీరే చెప్పండి, దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి మిత్రులారా. కాబట్టి ఇక్కడైనా కళ్ళు తెరవండి. రాజకీయ పార్టీలు మనల్ని పావులుగా వాడుకుంటాయి, మనల్ని కుక్కలుగా వాడుకుంటాయి, గడ్డి పరకలా వాడుకుని వదిలేస్తే తప్ప మనకి ఎవరు కూడా న్యాయం చేయలేరు. అంబేద్కర్ సాబ్ చెప్పాడు, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలరా, మిమ్మల్ని ఎవడో రక్షించడం ఏ దేవుడు మీ దగ్గరికి రాడని చెప్పేసి. మీరు ఎక్కడైనా కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. అలాగే ఈ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ సాక్షిగా జిల్లా ఎస్పీని, కలెక్టర్ని నేను కోరేది ఒకటే. ఈ వర్గ విభేదాల్లో, ఈ కొట్లాట్లో నిష్పాక్షికంగా చట్టం ఏవైతే చెప్తుందో మరి మీరంతా పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించాలి. లేకపోతే ఇటువంటివి రిపీట్ అవుతూ ఉన్నాయి. మాకు ప్రతిసారి ఇదే పని అయిపోతూ ఉంది. మాకు అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికార సాధన అనేటటువంటిది మరి మాకు అసలు ఈ నియర్ ఫ్యూచర్లో కూడా కనబడడం లేదు. రోజు ఈ గొడవలతోనే సరిపోతుంది. కాబట్టి జిల్లా ఎస్పీ, కలెక్టర్ గారు, లోకల్గా ఉన్నటువంటి పోలీసు వారందరూ కూడా స్పందించి దీనిపై నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపించి దోషులను శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ